హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో మీ అందరి కోసం ఈరోజు పాపడ్ దోశ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఎప్పుడు రొటీన్గా తినే దోశే కాకుండా ఇలా పాపడ్స్ తోటి ఒకసారి దోశలు ట్రై చేయండి. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఈ పాపడ్ దోశల్ని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని తయారీ కోసం మనం ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలోకి 6 లేదా 7 పాపడ్స్ తీసుకొని ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా వాటర్లోనే ఉంచేసేయాలండి. అలా చేయటం వలన మనకి పాపడ్స్ అనేవి సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పాపడ్స్, అలాగే ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు దాకా పెరుగు వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళొక్కసారి మిక్సీలో మనకి దోశల బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దోశలు వేయడానికి ఒక పెనం తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని లైట్గా కొద్దిగా హీట్ వచ్చిన తర్వాత దీనిపైన ఇప్పుడు దోశలు వేసేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు అయితే మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇలా కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి వెరైటీగా. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే టమోటా ముక్కలు కూడా ఇలా సన్నగా తరుక్కున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మొత్తం అలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. అలాగే కొంచెం కారం కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా వేసేసుకొని మొత్తం ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఆ దోశ చుట్టూరా మొత్తం ఆ పైన ఉల్లిపాయ టమోటాల పైన కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వలన ఉల్లిపాయ టమోటా అనేది కూడా బాగా మగ్గుతాయి. హై ఫ్లేమ్లో పెడితే దోశ అనేది తొందరగా కాలుతుంది కాబట్టి మనకి ఉల్లిపాయ టమోటాలు అనేవి మగ్గవు, పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకోండి. ఓకే అండి, పాపడ్ దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.